ఇప్పుడు సింధూరం పెట్టే సమయం కూడా వచ్చింది. ఈశ్వర హాసిని ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. మంగళం పుండరీకాక్షాయ మంగళం తనోహరి. ఇప్పుడు నేను చివరి మంత్రాన్ని చదువుతాను. ఆ తర్వాత హాసిని అవినాష్ పేరు మీద తన నుదుట సింధూరం దిద్దుకుంటుంది. తీసుకోమ్మా. నన్ను క్షమించు హాసిని. నా కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడడం కోసం నేను బలవంతంగా ఈ సింధూరాన్ని సౌందర్యకి పెట్టాల్సి వస్తోంది. నేను ఈ సింధూరాన్ని పెట్టుకోగానే అవినాష్ ప్రాణాలకున్న ముప్పు తప్పుతుంది. ఇక నేను శాశ్వతంగా అవినాష్కి చెందినదాన్నవుతాను. మహాదేవా, నేను కల్లో కూడా ఊహించలేదు డాక్టర్ బాబు లాంటి ఇంత మంచి మనిషిని నాకు భర్తగా ప్రసాదిస్తావని. సౌందర్య, నీ స్వార్థం వల్ల నేను ఆలియాకు ఇంత బాధను కలిగించాల్సి వస్తోంది. ఇప్పుడు అమ్మాయి మేడలో మంగళసూత్రం కట్టండి. ఎంతటితో వివాహం పూర్తయింది. ఈ రోజు నుంచి మీరిద్దరూ భార్యాభర్తలు. వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ఇంత పెద్ద అపశకునమా? పరమేశ్వర, అశుభం జరగబోతోందా? ఈ సంకేతం దానికేనా? దీనినే అంటారు చేతికి అందింది కానీ నుదుటికి అందలేదు అని.
చాందిని, ఇవన్నీ మాట్లాడే సమయమేనా ఇది? వదిన గారు, నేనేం చెప్పాలనుకున్నానంటే ఎవరికి తెలుసు, హాసిని రాతలో అవినాష్కి భార్య అవ్వాలని, సింధూరం ధరించాలని రాసిందో లేదో. లేకపోతే సింధూరం వచ్చింది కానీ అవినాషే భర్తగా రాలేదు. చాందిని గారు, ఆహా, ఊర్వశి గారు, ఇంతకు ముందు మీరే కదా హాసినిని సింధూరం ధరించవద్దని చెప్పారు. ఇప్పుడేమంటారు? తగిలిందిగా మీ దిష్టి. మమ్మీ ప్లీజ్, అలాంటిదేం లేదు. అన్న ఏదో ముఖ్యమైన పనులు బిజీగా ఉన్నారు. ఈ సింధూరం డబ్బా పడిపోవడం ఏదో అనుకోకుండా జరిగింది. ఒరే నా పిచ్చి కన్నా, చూడు, పరమేశ్వరుడు ఏదనుకుంటే అదే జరుగుతుంది. లేదంటే చేతికొచ్చిన సింధూరం పడిపోవడమా అంటే హాసిని నుదుటిన సింధూరం లేకపోవడమా? పరమేశ్వరుడి ఆజ్ఞ ఏంటో తెలిసింది కదా, ఇది అనుకోకుండా జరగడమా? ఇంత పెద్ద అపశకునం ఎక్కడైనా జరుగుతుందా? ఏం కదమ్మా. హాసిని, ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? అమ్మా, డబ్బా బాగానే ఉంది. నేను అర్థం, మేమిద్దరం కలిసే ఉంటాం కదా. మమ్మీ, అవినాష్ వస్తాడు కదా. మమ్మీ, ఏ అపశకునం లేదు కదా. చెప్పు మమ్మీ, చెప్పు మమ్మీ, ఏ అపశకునం లేదు కదా. నా అవినాష్ కి ఎలాంటి చెడు దృష్టి తగలేదు కదా. మమ్మీ, హాసిని. చెప్పు మమ్మీ, చెప్పు ప్లీజ్. అయ్యో బావగారు, ఇద్దరూ కలిపే ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకోండి, 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 ఆశీర్వాదం తీసుకోండి. మా సౌందర్యాన్ని సంతోషంగా చూసుకోండి బాబు. చల్లగా ఉండు తల్లి, సంతోషంగా ఉండండి బాబు. అత్తయ్య, అప్పగింతల ఏర్పాట్లు చేయాలి కదా, పదండి. వదిన, మీరు కూడా వచ్చి ఆ ఏర్పాట్లు అవి చూడండి. అలాగే, ఇప్పుడే వెళ్తాను. మీరిద్దరూ లోపలికి పదండి. ఈ డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్ళినట్టు? అమ్మా హాసిని, పైకి లేమ్మా. అమ్మా, జాగ్రత్తగా పైకి లేకమ్మా. ఏడవకమ్మా, నేనున్నాను కదా. ధైర్యంగా ఉండమంటావు? చెప్పు మమ్మీ, ఎలా ధైర్యంగా ఉండాలి? నాకు తెలియాలి, అవినాష్ నా దగ్గరికి తిరిగి వస్తాడా లేదా అని. నన్ను మోసం చెయ్యడు కదా, నా దగ్గరికి తిరిగి వస్తాడు కదా. చెప్పు మమ్మీ, తను నా వాడే, నా వాడే, నా వాడిగానే ఉండాలి ఎప్పటికీ. మా పెళ్లి జరుగుతుంది కదా, నా నుదుట సింధూరం పెడతాడు కదా తను. చెప్పు మమ్మీ. హాసిని, ఇంక చాలు, నువ్వేడవకు. తల్లి, నన్ను చూడు, ఒక్కసారి నా వైపు చూడు. తనకెలాంటి చెడు జరగదు, అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఈ ఇంటికి కోడలివవుతావు, ఎందుకంటే ఈ జానకి నీకు మాటిచ్చింది. అర్థమైందా? మా అక్కయ్య ఇచ్చిన మాటను ఎవరూ మార్చలేరు. దూరంగా ఉండండి, నా కూతురికి దూరంగా ఉండండి. ఆ భగవంతుడు నిర్ణయాన్ని మార్చినా మార్చకపోయినా అవినాష్ ఈ కార్యక్రమానికి రాకుండా తన నిర్ణయాన్ని తెలిపేశాడు. ఇప్పుడు హాసిని నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉంచను. పద హాసిని, ఇంటికి వెళ్దాం. హాసిని, లేదు, నేను చెప్పాను కదా, హాసిని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. పదమ్మా, వెళ్దాం, పద. అమ్మా, డాక్టర్ బాబుకి ఏమైంది? ఇంకా డాక్టర్ బాబు అని పిలుస్తావా? ఇప్పుడు ఆయన నీ భర్త తల్లి.
సౌందర్య అదేమీ లేదు, పెళ్లి బంధంలో బంధించబడుతున్నారు కదా, అందుకే బయటికెళ్ళి కొంచెం చల్లగాలి పీల్చుకోవడానికి వెళ్ళాడేమో. నువ్వు కంగారు పడుకు సౌందర్య, ఆయనకి సంబంధించినవి మన దగ్గరే ఉన్నాయి. సంబంధించిన అంటే ఏంటి? సౌందర్య, అల్లుడి గారికి సంబంధించిన దాని నువ్వే కదా, అంతేగా? పద లక్ష్మి, వెళ్దాం. మనం వెళ్ళి అప్పగింతలకు కావాల్సిన ఏర్పాట్లు చూద్దాం. పద సౌందర్య, లోపలికొచ్చి నీకేమేం కావాలో తీసుకువెళ్ళు. మా అమ్మ నాతో ఉన్న జ్ఞాపకాల కంటే నాకింకేం కావాలి చెప్పమ్మా. నేనైతే ఇక్కడి నుండి నా జ్ఞాపకాల మూటని నాతో పాటు తీసుకెళ్తాను. ఈ ఫోన్ డాక్టర్ బాబుది కదా? బాలాన్న, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇలా ఇవ్వండి, నేను ఆయనకి ఇచ్చేస్తాను. తర్వాత ఇవ్వచ్చులే, ముందు నువ్వు లోపలికి పద. అప్పగింతల ముహూర్తం దాటిపోతుంది. సౌందర్యం లోపలికి తీసుకెళ్ళండి. ఇప్పుడేం చేద్దాం పిన్ని? బావగారాల కోపంలో బయటకు వెళ్ళిపోయారు. ఎంతవరకు అని ఇలా సౌందర్య ముందు నటించుకుంటూ వస్తాం? ఒకవేళ సౌందర్యకి ఇది బలవంతపు పెళ్ళని తెలిసిపోయిందంటే అప్పుడేం చేయగలం పిన్ని? దీనిని దాచడానికి ఒకే ఒక మార్గం ఉంది. అల్లుడు గారు మన సౌందర్యని ఆమోదించాల్సిందే. ఒక్కసారి డాక్టర్ బాబు దీనికి ఒప్పుకున్నాడంటే ఆ తర్వాత సౌందర్యకి ఇది బలవంతపు పెళ్ళని తెలిసినా ఈ బంధానికి కట్టుపడాల్సిందే. అప్పుడు తను దీనికి అడ్డు చెప్పలేదు. లేదు, ఇది జరగదు. నేను సౌందర్యను నాతో తీసుకెళ్ళలేను. నేను ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఎలా? మా సౌందర్యను తీసుకెళ్లకుండా అలా ఎలా ఒక్కరే వెళ్ళిపోతారు డాక్టర్ బాబు? నేను కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు ఒక రైతు కూతురి తలరాతలో ఏ వరకట్నం లేకుండా ఘనంగా పెళ్లి జరుగుతుందని, ఇంత మంచి పెళ్లి కొడుకు దొరుకుతాడని. నిజంగా అతను ఒక రైతు బిడ్డని ఇష్టంతో పెళ్లి చేసుకుంటారని. ఒకవేళ నాన్న ఉండుంటే ఎంత సంతోషించేవాడు. హాసి హలో హలో, ఎవరు నువ్వు? మీరెవరు? నేను వెంటనే అవినాష్తో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు. అవును, ఇది డాక్టర్ బాబు ఫోనే. అయితే ఒకసారి తనతో మాట్లాడించు. ఇది తన ఫోనే కదా, తనకివ్వు. నేనిప్పుడే లోపలికొచ్చాను. ఇంకా డాక్టర్ బాబు అయితే బయటే. అయితే బయటకు వెళ్ళి నా అవినాష్తో నన్ను మాట్లాడించు. కానీ ఇప్పుడు నేను పెళ్లి మండపంలోకి వెళ్ళి ఇంకా అతనితో మాట్లాడించడం మంచిదో కాదో తెలీదు. నేను ఇన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా? నేను ఇప్పుడే వెంటనే అతనితో మాట్లాడాలి. చాలా చాలా ముఖ్యం తనతో మాట్లాడడం. ముఖ్యమైన విషయం అంటే ఒకవేళ ఎవరికైనా పరిస్థితి బాలేదేమో. ఆగొక నిమిషం. మండపమా? అవినాష్ పెళ్లి మండపంలో ఏం చేస్తున్నాడు? ఇంకా నువ్వెవరు? అసలు ఎవరి పెళ్లి జరుగుతుంది? అతని ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? హలో హలో, మొదట మీరు గన్ పాయింట్తో నాతో సౌందర్య పెళ్లి చేయించారు.
నాకు నా కుటుంబానికి హాని చేస్తానని బెదిరించారు. ఇప్పుడు తుపాకీ చూపించి సౌందర్య నీకు నుంచి తీసుకువెళ్ళమని బెదిరించడానికి వచ్చారా ఏంటి? మీకు తుపాకీ చూపించి పెళ్లి చేశామంటున్నారు? ఇదిగోండి, తీసుకోండి. ఈ తుపాకీ తీసుకొని నన్ను ఇక్కడే చంపేయండి. పెళ్ళైన తర్వాత కూడా కూతురు పుట్టింట్లో ఉండడం చూసేదానికంటే నేను ప్రాణాలతో ఉండకుండా చచ్చిపోవడం చాలా మంచిది. మమ్మల్ని క్షమించండి బావగారు, ఇదంతా మేము కావాలని చేయలేదు. తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. మా సౌందర్యాన్ని స్వీకరించండి. మిమ్మల్ని వేడు. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. నేను సౌందర్యాన్ని నా భార్యగా స్వీకరించలేను. ఎందుకని స్వీకరించలేరు? నువ్వు తన మెడలో మంగళసూత్రం కట్టావు. ఇప్పుడు అది తన మెడలో పసుపు తాడైనా పలుపు తాడైనా అది ఏదైనా ఆ దేవుడే నిర్ణయిస్తాడు, నువ్వు కాదు. అయ్యో అమ్మా, మేం మాట్లాడుతున్నాం కదా. బావగారు ఒప్పుకోండి, సౌందర్యాన్ని స్వీకరించండి. సౌందర్యాన్ని మీ భార్యగా స్వీకరించండి. మీరు సౌందర్యాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ బలవంతం పెళ్లి అనే శిక్షను తనకి విధించకండి బాబు. ఈ సంబంధం ఖాయం అవడంలో నీ అంగీకారం ఉందో లేదో కానీ ఆ దేవుడి అంగీకారం మాత్రం ఉంది. అందుకే మీ ఇంటికి సౌందర్యని కోడలిగా చేసుకో. లేదంటే ఈ ఊరే నీకు అత్తారిల్లవుతుంది. అప్పుడు జీవితాంతం ఈ కపుర్యా గ్రామంలో డాక్టర్ సేవలు చేసుకుంటూ ఉండు. ఎంత నాటకమాడింది ఈ సౌందర్య. మేం చేసిన తప్పుకు మా సౌందర్యాన్ని బలి చెయ్యొద్దు బాబు. మేం చేసింది ఇప్పుడు మీకు తప్పుగా అనిపించొచ్చు. క్షమించండి బావగారు, తప్పంతా మేమే చేశాం. ఈ శిక్షని సౌందర్యకి వేయకండి. మీకు దండం పెడతాను బావగారు. అమ్మా, మీకు ఫోన్ వచ్చింది. హలో హాసిని, నువ్వు ఇక్కడికి రావాల్సింది పోయి అక్కడ పెళ్లి పిట్టల మీద కూర్చున్నావా? సౌందర్య, నాకు ఈ అప్పగింతలొద్దమ్మా. నువ్వు మా గురించి ఏం ఆలోచించొద్దు. ఇదంతా మేము చూసుకుంటాం. చూడు, ఇప్పుడు నీకు ఇది తప్పుగా అనిపించొచ్చు, కానీ మమ్మల్ని నమ్ము, సమయంతో పాటు అన్నీ సర్దుకుంటాయి. అవును సౌందర్య, అలా చెయ్యకు. మీ అమ్మ ఏం చేసినా నీ సంతోషం గురించే చేస్తుంది. తన గురించి కూడా ఆలోచించు. హాసిని, నా మాట నమ్ము. వీళ్ళు నన్ను బలవంతంగా మండపంలో కూర్చోబెట్టారు. ఈ పెళ్లి నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నించాను, కానీ నేనేం చేయలేకపోయాను. అండ్ ఐ నో ఇది చాలా పెద్ద తప్పని. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా నిజం కాదు. ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను నిర్ణయం తీసుకుంది కేవలం మీకోసమే, నా కోసం కాదు. నా పెళ్లిలో అయితే ఈ విషయం మర్చిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? మన పొలాన్ని శక్తి సింగ్ నుంచి ఎలా విడిపించుకోగలం? అప్పెలా తీరుస్తాం? నాన్న నాకు గుర్తొచ్చాక ఇది గుర్తొచ్చింది. ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనమ్మా.
దీని గురించి ఏమీ ఆలోచించొద్దు. అంతా మేం చూసుకుంటాం. నేనున్నాను, నానమ్మ ఉంది, బాలా ఉన్నాడు, అవసరమైతే ఊరంతా ఉంది. అంతా సర్దుకుంటుంది. నువ్వు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళు సౌందర్య. కానీ అమ్మా, సౌందర్య, నువ్వు అస్సలు ఆలోచించకు. నేను మీ అమ్మ ఇక్కడ అంతా చూసుకుంటాం. పద, త్వరగా కానివ్వు, అప్పగింతల సమయం అవుతుంది. పదమ్మా. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం అర్థం చేసుకోవాలి? నన్ను వదిలేసి నువ్వు అక్కడ ఇంకెవరి పెళ్లిలోనూ అటెండ్ అవ్వడానికి వెళ్ళావా? నాకంటే కూడా నువ్వు అక్కడ ఉండడం ఇంపార్టెంటా? ఒకవేళ నేను ఇంపార్టెంట్ అయితే నువ్వు ఇక్కడికి వచ్చి నా నుదుట సింధూరం ఎందుకు పెట్టలేదు? సౌందర్యతో నా పెళ్లి జరిగినట్టు హాసినికి నిజం తెలీదు. ఎందుకు అవినాష్? ఎందుకు ఇంత పెద్ద తప్పు నువ్వు ఎలా చేయగలిగావు? అక్కడ వేరే వాళ్ళ పెళ్లి అటెండ్ అయ్యి ఇక్కడ మన ఇంత ఇంపార్టెంట్ అయిన సెరిమోనీని నువ్వు మర్చిపోయావు. హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? హాసిని ప్లీజ్, నేను చెప్పేది విను. నేను అక్కడికి వచ్చి నీకు అంతా అర్థమయ్యేలా చెప్తాను. ఇన్ఫాక్ట్ నేను కొద్దిసేపట్లో అక్కడికి బయలుదేరుతున్నాను. రాగానే వచ్చి నిన్ను కలుస్తాను. హాసినికి నేను వెంటనే వచ్చేస్తున్నానని చెప్పాను. కానీ సౌందర్యం నుంచి, ఈ ఊరు నుంచి నేను ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు.